టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ దూకుడు కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ తర్వాత మళ్లీ టెస్టుల్లో బరిలో దిగకపోయినా ర్యాంకుల్లో మాత్రం జోరు మీదే ఉన్నాడు రోహిత్. బ్యాటర్స్ జాబితాలో భారత్ నుంచి అత్యుత్తమ స్థానంలో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్ లో హిట్ మ్యాన్ సిక్సర్ కొట్టాడు. ఒక స్థానం మెరుగై 6వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ ఖాతాలో 751 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అగ్రస్థానంలో మాత్రం ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ నిలిచాడు. 2వ ర్యాంకు నుంచి 1వ ర్యాంకుకు చేరుతున్నాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విలియమ్సన్ 1వ ర్యాంకు నుంచి 2వ ర్యాంకుకు పడిపోయాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, న్యూజిలాండ్ ఆటగాడు డారెన్ మిచెల్ సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్మిత్ ఒక స్థానం మెరుగయ్యాడు. 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్ 4 స్థానాలు కోల్పోయాడు. 7వ ర్యాంకుకు పరిమితమయ్యాడు. 8వ ర్యాంకులో భారత యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. 9వ స్థానంలో శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణ్ రత్నే నిలిచాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్ 10లో కొనసాగాడు. 737 రేటింగ్ పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. శుభ్మన్ గిల్ కూడా ఒక స్థానం పుంజుకున్నాడు. 19వ ర్యాంకును అందుకున్నాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ కు తిరుగు లేకుండా పోయింది. అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగాడు. 870 రేటింగ్ పాయింట్లతో స్టామినా చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజల్వుడ్, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచారు. సౌత్ ఆఫ్రికా బౌలర్ రబడా 4వ స్థానం సాధించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ 5వ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లియాన్ 6వ స్థానంలో, భారత స్టార్ స్పిన్నర్ జడేజా 7వ స్థానంలో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ 13వ ర్యాంక్ సాధించాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ లో జడేజాకు తిరుగు లేకుండా పోయింది. జడ్డు అగ్రస్థానంలోనే ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 2వ ర్యాంకు సాధించాడు. అక్షర్ పటేల్ 5వ ర్యాంకులో నిలిచాడు. శ్రీలంకతో సిరీస్ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. బంగ్లాతో సిరీస్ తర్వాత భారత ప్లేయర్ల ర్యాంకులు మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.